జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆ నియోజకవర్గంలోనే నూతన భవనాన్ని ఉగాది పురస్కరించుకొని ప్రారంభించారు. అయితే ఉగాది వేడుకలు అనంతరం పవన్ కళ్యాణ్ తన ఎన్నికల వ్యూహాన్ని ప్రకటించనున్నారు. పిఠాపురం నియోజకవర్గాన్ని తన సొంత నియోజకవర్గంగా మారుస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఉగాది వేడుకల అనంతరం కీలకమైన ప్రకటనలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే చేబ్రోలులోని జనసేన నూతన కార్యాలయంలో ఉగాది వేడుకలకు జనసేన కార్యకర్తలు నాయకులు భారీగా తరలివచ్చారు. దీనిపై మరింత సమాచారం కాకినాడ ప్రతినిధి నవీన్ రాజు అందిస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకైతే అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధం చేసుకుంటున్నారు. ప్రధానంగా చూస్తే ఈ నియోజకవర్గంలో చేబ్రోలు గ్రామంలో ఒక భవనాన్ని అయితే లీజుకి తీసుకుని ఆయన ఎన్నికల కసరత్తులు వ్యూహరచనలు చేసేందుకైతే ఒక కార్యాలయాన్ని అయితే తీసుకున్నారు. ఇప్పటికే ఆయన అయితే ఆ పిఠాపురంలో అయితే నా సొంత నియోజకవర్గంగా తయారు చేస్తాను, ఈ నియోజకవర్గం నుంచే అన్ని కార్యకలాపాలు సాగిస్తానని అయితే ముందుగానే ప్రకటించిన పవన్ కళ్యాణ్ చేబ్రోలు గ్రామంలోనే ఒక భవనాన్ని అయితే లీజుకి తీసుకున్నారు. ఓదీర్ నాగేశ్వరరావు అనే కార్యకర్తకు సంబంధించిన భవనాన్ని లీజుకి తీసుకుని ఆయన అయితే కనుక ఈ ఎన్నికల కసరత్తులు అలాగే వ్యూహాలు కూడా ఈ కార్యాలయం నుంచే నడిపించకైతే సిద్ధమైంది. ఈరోజు ఉగాదిని పురస్కరించుకుని ఈ కార్యాలయాన్ని కూడా ఓపెన్ చేశారు. చూడవచ్చు మనం విజువల్స్లో ఈ కార్యాలయాన్ని అయితే లీజుకు తీసుకున్నారు. ఈ కార్యాలయం నుండి పవన్ కళ్యాణ్ అయితే ఎన్నికలకు సంబంధించిన అన్ని కసరత్తులు కూడా చేయనున్నారు. ఈ రోజే ఉగాదిని పురస్కరించుకొని ఇప్పుడే ఈ కార్యాలయానికి అయితే పవన్ కళ్యాణ్ అయితే చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ఈ గొల్లప్రోల్లోని హెలీప్యాడ్కి అయితే చేరుకున్న పవన్ కళ్యాణ్ ఈ ఉగాది ఉత్సవాల్లో ఇక్కడి నుంచే ప్రారంభించి ఉగాది ఉత్సవాల్లో పాల్గొని ఉగాది వేడుకలను అయితే ఘనంగా నిర్వహించి ఇక్కడి నుంచే ఎన్నికలకు సంబంధించిన ఆ సమర శంకారాన్ని పూరించాలని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటికే గతంలోనే ఆయన ప్రకటించిన ప్రకారం ఈరోజు అయితే ఉదయం 10 గంటలకి గొల్లప్రోల్లో హెలీప్యాడ్కి అయితే చేరుకున్న పవన్ కళ్యాణ్ ఇక్కడ ఆ చేబ్రోలు గ్రామంలో ఈ ఏర్పాటు చేసిన ఈ కార్యాలయానికి అయితే వచ్చారు. ఈ కార్యాలయంలో ఇక్కడైతే ఉగాది వేడుకలు అయితే నిర్వహించి ఇక్కడి నుంచి ఎన్నికలకు సంబంధించిన కార్యాలయంలో ఇటు కార్యకర్తలు కానీ ఇటు ప్రజాప్రతినిధులు కానీ ఇటు ఇది సంబంధించిన జనసేనకు సంబంధించిన అందరికీ కూడా ఇక్కడి నుంచే ఒక వ్యూహరచన చేసేందుకైతే పవన్ కళ్యాణ్ అయితే సిద్ధమయ్యారు. ఈ కార్యాలయాన్ని అయితే ఓపెన్ చేసిన పవన్ కళ్యాణ్ అయితే కానీ ఇప్పటికే తొలి విడత ఎన్నికల ప్రచారాన్ని అయితే ప్రారంభించారు, ముగించారు. 4 రోజులు ఈ పిఠాపురం నియోజకవర్గాల్లోనూ విస్తృతంగా పర్యటించిన పవన్ కళ్యాణ్ ఈరోజు ఉగాది పురస్కరించుకొని ఇక్కడైతే ఎన్నికలకు సంబంధించిన ముఖ్యమైన ప్రకటనలు కూడా చేయనున్నారు. అలాగే పిఠాపురాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దాని మీద అయితే ఆయన ఇప్పటికీ ఒక షెడ్యూల్ని ఒక కార్యాచరణ కూడా రూపొందించుకున్నారు. ఈ కీలకంగా ఈ ఉగాది ఉత్సవాలు తర్వాత ఆయన ఈ నియోజకవర్గంలో ఏం చేయబోతున్నారు, ఎలా చేయబోతున్నారు, అలాగే ప్రభుత్వానికి సంబంధించిన వైసీపీ ప్రభుత్వం మీద కూడా ఇప్పటికే విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని ఓడిస్తామని చెప్పేసి టీడీపీ కూటమితో ఆయన జతగట్టి పిఠాపురంలో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధిస్తాము, 1,00,000 మెజారిటీతో ఈ వైసీపీ ఓడించి 1,00,000 మెజారిటీతో కనుక ఈ పిఠాపురాన్ని దక్కించుకుంటా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. మరికొద్దిసేపట్లో ఇక్కడి నుంచే ఉగాది వేడుకల తర్వాత పవన్ కళ్యాణ్ అయితే కీలకమైన ప్రకటనలు చేసే అవకాశం అయితే ఉంది. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ సత్యతో నవీన్, స్వతంత్ర న్యూస్, పిఠాపురం నుంచి.